హాయ్ అండి అందరికీ. సో వీడియో వచ్చేసి ఏంటంటే, నేనైతే ఈరోజు మా ఇంట్లో ఆలు ఫ్రై అయితే చేయడం జరిగింది. సో నేనైతే ఆలు ఫ్రైకి ఏమేమి కావాలో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. చూడండి. ఫస్ట్ అయితే మనము కొన్ని ఆనియన్స్, తర్వాత ఆలు మనకు కావాల్సినంత తీసుకొని అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మంచిగా దానికి చెక్ తీసుకొని పొట్టు అయితే తీసుకొని కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని, బౌల్లో నేనైతే ఒక 2 కప్స్ ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఏం కావాలంటే ఆయిల్ అనేది బాగా వేడి కావాలి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత పోపు దినుసులు అయితే అన్నీ కనిపిస్తున్నాయి కదా, జీలకర్ర, ఆవాల, పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సో అన్నీ అంటే మనకి ఆ ఫ్రైలోకి కావాల్సిన తగిన ఐటమ్స్ మొత్తం నేనైతే ఒక ప్లేట్లో అయితే చూపించబోతున్నాను కదా, చూడండి. సో అవన్నీ అయితే నేను పోపులో వేసుకుంటానండి. పోపులో అవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ అంటే నేను మళ్ళీ కర్రీ ఫ్రై చేసే ముందు కూడా ఒకసారి మళ్ళీ కడుక్కున్నాను అనమాట. ఆలు తర్వాత ఆనియన్ అయితే కనిపిస్తున్నాయి కదా, రెండు మంచిగా ఫ్రెష్గా నీట్గా కడుక్కోవాలండి. సాల్ట్ వేసుకొని లైట్గా సాల్ట్ వేసి మొత్తం దాన్ని నీట్గా శుభ్రం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పెనం పెట్టి ఆయిల్ పోసుకున్నాక వేడయ్యాక మనకు కావాల్సిన పోపు దినుసులన్నీ అందులో వేసుకోవాలి. కనిపిస్తున్నాయి కదా మీకు పోపు దినుసులు అనేది ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను కదా అండి. అవి బాగా వేడైన తర్వాత మంచిగా మగ్గిన తర్వాత పండుగ వేగాలన్నమాట. పండుగ వేగిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఆలు అయితే మనం ఆయిల్లో వేసుకోవాలి. ఆలు తర్వాత ఒక లైట్ కొంచెం మనకు తగినంత ఆనియన్ తీసుకోవాలి. అవి రెండు అయితే మనం బాగా ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఆలు మొత్తం పండుగ మంచిగా మగ్గనివ్వాలి. అవి ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి మంచిగా మనం స్టవ్ అనేది స్లోలో పెట్టుకొని మనం చిన్నగా పెట్టుకొని ఆలు అనేది మంచిగా నిదానంగా కొద్దిగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మాడనివ్వకుండా మరి మెత్తగా చినిగిపోకుండా సేమ్ పీస్ మనకు ఆలు పీస్ లాగానే ఉండాలి. ఆలు పీస్ అనేది మనకు మాడిపోవద్దు, అసలు మాడిపోకుండా. సో మనకు ఆలు మనం కట్ చేసినప్పుడు ఏ విధంగా ఉందో సేమ్ మనం కర్రీ చేసినాక అంటే ఫ్రై చేసిన తర్వాత కూడా మనకు అసలు ఆ సింబల్ అనేది చేంజ్ కావద్దు. అంటే సేమ్ యాస్టీజ్ ఎలా కట్ చేసామో అదే విధంగా ఉండాలి. మెత్తగా అయి చినిపోయింది అనుకో మనకు బాగుండదు, తినడానికి మంచిగా అనిపించదు, టేస్ట్ కూడా ఉండదు. టేస్ట్ అనేది తగ్గిపోతుంది మనం మాడగొడితే. అందుకోసం అనేది ఆలు ఫ్రైని ఎప్పుడు మాడగొట్టొద్దు. లైట్గా పండుగ వేపుకున్న తర్వాతే లైట్గా కొంచెం కారం, ఉప్పు, తర్వాత కొత్తిమీర అవన్నీ వేసుకోవాలి. సో మన ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే వేసుకోవద్దు, మీ ఇష్టం అది. సో నేనైతే వేసుకున్నానండి. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని లైట్గా కొంచెం సాల్ట్ అవన్నీ వేసుకున్నాను. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.